స్నేహ. ఈ రోజు మనం కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లె గ్రామానికైతే వచ్చేసినాం. ఇక్కడ ఈ గ్రామాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ కొండ వద్దకి వచ్చినాం. ఈ కొండకి చాలా ప్రత్యేకత ఉంది అని చెప్పవచ్చు. దేశంలో ఎక్కడ కనిపించినటువంటి ఉగ్ర నరసింహస్వామి, పంచముఖ ఉగ్ర నరసింహస్వామి దేవాలయము స్వయంగా వెలిసినటువంటి ఈ యొక్క ఆనవాలను మనం చూస్తున్నాము. షోడశ బాహు పంచముఖ ఉగ్ర నరసింహస్వామి, అదే విధంగా శ్రీ ప్రసన్న లక్ష్మి నరసింహలాలయం. ఐఐటి జేఈఈ నీట్ కోచింగ్ లో దేశంలోనే అగ్రగామి సంస్థ రెసిడెన్స్ కోటా ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మన కరీంనగర్ లో డాక్టర్ అంజిరెడ్డి గారి పర్యవేక్షణలో రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. కొన్ని ఉపాలయాలు కూడా ఈ కొండ చుట్టూ ఆనుకొని ఉన్నాయి. ఈ గ్రామానికి ఈ కొండకి చాలా అనుసంధానం ఉంది అని చెప్పవచ్చు. అన్ని దేవాలయాలు, అన్ని ఉపాలయాలు కూడా ఇక్కడ కీర్తించబడి ఉన్నాయి. కాబట్టి ఈ గుట్టకి సంబంధించి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అన్న అన్ని విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో చూస్తున్నాము. చలో నాతో పాటు వచ్చేయండి. మనం ఇప్పుడైతే కొండపైనకి వెళ్తున్నాము. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కొండపైన వెలిసినటువంటి షోడ బాహు పంచముఖ నరసింహస్వామి రూపాన్ని మనం చూడబోతున్నాము. సో ఇట్లా మనం మెట్ల మార్గంతో వెళ్తున్న క్రమంలో క్షేత్ర పాలకుడుగా హనుమాన్ మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు. ఒక విధంగా ద్వార పాలకుడు అని చెప్పొచ్చు. గుడి ఎంట్రీలోనే ఆంజనేయ స్వామిని ఇక్కడ కీర్తించబడి ఉంది. సో ఇప్పుడు కొండ పైనకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఒక కట్టడాన్ని చూడొచ్చు. ఇది రాజుల కాలంలో నిర్మించబడిన దానిలాగా, ఆ డిజైన్ లాగా కనపడుతుంది. ఒక కోట ఆనవాళ్ళు ఎట్లయితే ఉంటాయో ఆ కోట ఆనవాళ్ళ లాగా కనిపిస్తుంది మనకి. సో మీరు చూస్తున్న ఈ విజువల్ లో ఈ కొండంతా కూడా అతి పెద్ద రాతి కట్టడాలతోనే ఉందని చెప్పొచ్చు. ఈ బండనంతా కూడా చెక్కి ఈ మెట్లుగా మలచడం జరిగిందన్నమాట. ఇదే వేలో మనం వెళ్తున్నాము. సో వచ్చేయండి. మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే మార్గంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ముఖద్వారం వద్ద ఉన్నాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పొచ్చు. మనం చూడొచ్చు గ్రామం చుట్టూ కూడా కోట ఉంది. ఈ గుడిని ఆనుకొనే, ఈ కొండని ఆనుకొనే మనకు ఆంజనేయ స్వామిని చూసాము. ఇప్పుడు దీని పక్కనే మళ్ళీ విశ్వనాథ ఆలయం కూడా ఉంది. దాని పక్కనే కోనేరు ఉంది. కోనేరుకైతే చాలా ప్రత్యేకత ఉంది అని చెప్పొచ్చు. లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనం ఈ మెయిన్ దర్వాజా నుంచి, అంటే కోటగుమ్మం అని చెప్పొచ్చు, ఒకప్పటి పురాతన కాలంలో దేవాలయం నిర్మించాలి అంటే ఇలాంటి పెద్ద పెద్ద రాతి కట్టడాలతోనే నిర్మిస్తారు అనే దానికి ఇది ఒక నిలువెత్తు సాక్ష్యం అని కూడా చెప్పవచ్చు అన్నమాట. మనం ప్రదక్షిణ చేసుకునే మార్గంలో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక విజువల్. ఇదంతా కూడా రాతి కట్టడం, 16 స్తంభాలతోని నిర్మించినటువంటి కళ్యాణ మండపాన్ని చూస్తున్నాం. అంటే ఇది అసంపూర్ణంగానే వదిలిపెట్టారు అని చెప్పొచ్చు ఈ విజువల్ లో మీరు చూస్తున్నది. సో దీంట్లో ఒకప్పుడు కళ్యాణాలు జరిగేటివంట. రాజుల కాలంలోనే దీన్ని నిర్మించారు అని చెప్పి చెప్తున్నారు. క్రీస్తు పూర్వం 621వ సంవత్సరంలో ఇక్కడ పాలించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, వేములవాడ చాళుక్యులు కానివ్వండి, శాతవాహనులు కానివ్వండి, కాకతీయ రాజుల కాలంలో కానివ్వండి, ఈ గుట్టను ఆనుకొని ఉన్నటువంటి ఈ గుడి ఏదైతే ఉందో, ఈ గుడికి, ఈ దర్శనానికి, ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఈ రాజులంతా కూడా కొన్ని పండగలు, కొన్ని ఆనవాయితులు, కొన్ని ఆచారాలను పాటిస్తూ ఇక్కడికి వచ్చి దర్శించుకునే వాళ్ళు ఆ రాజులంతా కూడా. అదే విధంగా వాళ్ళ కాలంలో వాళ్ళు ఏదైతే పోగు చేసిన ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యం
ధాన్యాన్ని అంతా కూడా వాళ్ళు సంపాదించిన ధాన్యాన్ని అంతా కూడా దాచుకోవడానికి ఒక ధాన్యాగారం ఉంది ఇక్కడ. అదే విధంగా ఎవరైనా ఈ ఊరు లోపలికి ప్రవేశించిన దొంగలు లేదంటే తప్పు చేసినటువంటి దొంగలు ఎవరైతే ఉంటారో ఆ దొంగలందరినీ కూడా శిక్షించడం కోసం ఈ గుట్ట పైన, ఇదే గుట్ట పైన జైలు కూడా ఉంది. దాన్ని దొంగల జైలు అని పిలుస్తూ ఉంటారు. అదే పక్కన రాజులు దాచుకోవడానికి ధాన్యాగారం కూడా ఉంది అనేసి ఇక్కడ చరిత్ర ఆనవాళ్ళు మనకు చెప్తున్నాయి. వాస్తవానికి నేను ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను, పెద్దవాళ్ళని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ గుట్ట ఎక్కాలి అంటే చాలా ఓపిక ఉండాలి అనేసి చెప్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళడానికి మెట్ల మార్గం అనేది ఏది లేదు, ఇలాంటి బండల్ని బేస్ చేసుకొని ఎక్కాలి, మనం ఈ రాతి ద్వారానే వెళ్ళాలి. సో ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వీళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడ, ఏ ఊరు మీది? మాది సిరిసిల్ల అండి. ఇది మా అమ్మగారు అయిన ఊరు. ఓకే. సో ఇక్కడ జాతరల టైంలో అలా అంతా కూడా భక్తులు చాలా బ్రహ్మాండంగా ఉంటది జాతర ఇక్కడ. జాతరలో భాగంగానే మీరంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దర్శనానికి? నేను 49 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి 32-33 సంవత్సరాల నుంచి దాదాపు అప్పుడప్పుడు ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడ ఒక చరిత్ర ఉంది కదా దేవుడికి సంబంధించి కానీ ఆ గుట్టకి సంబంధించి కానీ మీకు తెలిసిన కొన్ని విషయాలు? అప్పుడున్నది ఏంటంటే పంచముఖి లక్ష్మీ నరసింహస్వామి అనే ఉద్దేశంతో అట్లా తెలుసు, ఆ రకంగానే తెలుసు. స్వామి గారు కూడా ప్రతి మొక్కులకు కూడా ఆదర్శంతంగా ఉంటాడు కాబట్టి ఏదైనా దేవుని ఏదైతే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి మనం యథావిధిగా వస్తూ పోతాం. ఓకే ఓకే. సో అదన్నమాట, వాళ్ళ కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి కాబట్టి మేము రెగ్యులర్ గా వస్తున్నాము అని చెప్తుంటారు. ఇక్కడ ఉత్సవం సమయంలో ఎలా ఉంటది? బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే చుట్టుపక్కల మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ జాతరలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అవుతారు. మనకి స్వామివారి ఎదురుగా, ఆయన యొక్క ఆస్థానానికి ఎదురుగా ధ్వజస్తంభాన్ని నిర్మితం చేయబడి ఉంది. ఇది వచ్చేసి 2010 సంవత్సరంలో నిర్మితమైంది. ఇక్కడ దేవాలయానికి పూజలు నిర్వహించడానికి నిత్య దీప నైవేద్యాలు అందించడం కోసం అని చెప్పి కల్వకోట దేశపాండే అయినటువంటి వారి యొక్క వంశస్థులంతా కూడా ఈ యొక్క దేవాలయానికి, మరికొంతమంది ప్రజలు, గ్రామస్తులు, ఇక్కడి లోకల్లో ఉండేటువంటి నాయకులు వీళ్ళంతా కలిసి కూడా దేవాలయానికి వాళ్ళ వ్యక్తిగతంగా సేవలు అందిస్తున్నారని చెప్పొచ్చు. సో శ్రీహరి దశావతారాలలో ఏదైతే 4వ రూపం ఉందో ఆ 4వ రూపమే ఉగ్ర నరసింహస్వామి అని చెప్పొచ్చు. ఈ రూపం వచ్చేసి ముందు ఉన్నటువంటి 3 రూపాలు కూడా మృగం రూపంలో ఉండి 4వ రూపం మానవుడు అదే విధంగా మృగం కలిసి ఉన్నటువంటి రూపమే 4వ రూపం అని చెప్పొచ్చు. ప్రముఖమైన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో యాదగిరి గుట్ట కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి కానివ్వండి, అదే విధంగా ధర్మపురిలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ వెలిసినటువంటి కోట్ల లక్ష్మీ నరసింహస్వామి కానివ్వండి, అన్ని కూడా సరి సమానత్వంగా ఉన్నాయని చెప్పవచ్చు. దేవుడి పక్కనే ఒక సొరంగ మార్గాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ నుంచి కొంత దూరంలో ఈ మార్గం గుండా కోనేరుకి సొరంగం కూడా ఉంది అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేదు. సో దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు మన ముందు ఉన్నారు. ఆయనను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే స్వామి. జై శ్రీరామ్. ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి జాతరలు కానివ్వండి, ప్రత్యేకమైన కార్యక్రమాలు కానివ్వండి, ఎలా నిర్వహిస్తారు? దీని చరిత్ర అసలు ఎప్పటి నుంచి మొదలైంది మీకు తెలిసిన? కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నరసింహపల్లి. ఓకే. కుగ్రామ్ పల్లెటూరు, చిన్న పల్లెటూరు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీనారాయణుడు, సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి, ఇక్కడ ఇవి దేవాలయాలు ఉంటాయి. ఇక్కడ
321వ శతాబ్దం నాటికింది ఇది. శ్రీముఖుని కాలం నాటిది. ఇక్కడ నుంచి సొరంగ మార్గం ఉంది శివాలయం. అంటే స్వామివారు వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తారని అప్పుడు కాకతీయ రాజులు శివాలయంకి ఉంది. శివాలయం ఇక్కడ నుంచి ఇక్కడ ప్రతి స్వాతి నక్షత్రంకు పంచామృతంలోని అభిషేకం ఉంటుంది. పునర్వసు నక్షత్రం రోజు రాముల వారికి, ఆంజనేయ స్వామికి పూర్వావతరణ నక్షత్రం రోజు ఉంటున్నది. భక్తులు ఆదివారం బుధవారం ఎక్కువ జనాలు వస్తారు ఇక్కడికి. ప్రతి చైత్ర పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు అవుతాయి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, సీతారామచంద్ర స్వామి. ప్రతి పౌర్ణమికి కళ్యాణం లక్ష్మీ నరసింహస్వామి. ప్రతి పౌర్ణమి రోజు రాత్రి 12 గంటలకు నాగదేవత వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని పోతుందని ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇప్పుడు వారు చెప్పిన విషయం అది. ఆదిశంకరాచార్యులు అంటే ఇంచుమించు 1600 సంవత్సరాల కింద వారు వచ్చి చెప్పిండ్రు ఆ విషయం. ప్రతి పౌర్ణమి నాగదేవత కూడా వచ్చి రాత్రి 12 గంటలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పోతుందని. కోనేరు ఇప్పటి వరకు కూడా అసలు ఎండిపోలేదు. 100 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇప్పుడు ఉన్నారు ఇక్కడ 2-3. 100 సంవత్సరాల నుంచి కూడా ఎండిపోలేదు కోనేరు. ఎలా అసలు ఇది అంటే ఎండోమెంట్ కింద ఉందా? నిధులు ఎట్లా వస్తున్నాయి దేవాలయానికి? ఇక్కడ దేశపాండే వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కీర్తి కుమార్ వారు మేనేజ్మెంట్ చేస్తున్నారు. షోడశ బాహు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి రూపాన్ని చూసాం కదా, అది అంటే మీ గతం నుంచి మీరు చూస్తున్నప్పుడు ఆ మొఖాలన్నీ చెదిరిపోయి ఉన్నాయి. కొంతమంది ఎవరో దుండగులు నైజాం కాలం అప్పుడు అది అప్పుడు జరిగింది చెప్తారు. సరే స్వామి గారు, ఇది స్వామి గారికి తెలిసినటువంటి ఈ గుడికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా ఇది అన్నమాట. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి ఊరేగింపు చేయడం కోసమని చైత్ర పౌర్ణమి నాడు ఊరేగింపు ఉత్సవాలు చేసేటువంటి సమయంలో ఈ వాహనాలను ఉపయోగిస్తారనమాట. ఇక్కడ అశ్వం చూడొచ్చు, అదేవిధంగా గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి. ఈ ఉత్సవానికి ఈ వాహనాల మీద ఊరేగింపు అనేది గ్రామం అంతటా కూడా జరుగుతుంది అని చెప్పవచ్చు. వాటికి సంబంధించిన వాహనాలనే ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఇక్కడే షోడశ బాహు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి రూపం ఏదైతే ఉందో దాన్ని చూడడానికి మనం వెళ్తున్నాము. ఈ బండను ఆనుకొని ఉన్నటువంటి ఈ గోడ ఇదంతా పైనకెక్కి కూడా ఆ బండ ప్రాంతానికి దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే షోడశ బాహు కలిగినటువంటి పంచముఖాలతోని కలిగి ఉన్నటువంటి ఈ యొక్క రూపాన్ని మనం చూస్తున్నాం. ఈ రూపాన్ని అంతటిని కూడా ఒకప్పటి రాజులు నైజాం పాలన లోపల ఈ చిత్రాన్ని ఆ ముఖాలను అన్నిటి కూడా ధ్వంసం చేశారు అని చెప్పి చరిత్ర చెప్తుంది. అదే విధంగా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని దాల్చి తప్పు చేసినటువంటి ఒక నీచమైనటువంటి ఒక వ్యక్తిని చీల్చి చెండాడి ఆయన పేగులను తీసి స్వర్పాలను మెడలో వేసుకున్నట్టుగా ఆయన రూపాన్ని అక్కడ మనం చూస్తున్నాము ఆ విజువల్ లోపల. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చెక్కబడినటువంటి ఈ ఆనవాళ్ళు ఈ పురాతనమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి రూపాన్ని ఆనుకొని ఈ బండను ఆనుకొని పైన ఒక గోపురం, దేవాలయానికి పైన చివర్లో ఒక శిఖరం పైన దానిపైన కూడా ఒక గోపురాన్ని నిర్మించడం జరిగింది. సో ఇంత మంచి చారిత్రక కట్టడాన్ని, ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి ఆనవాళ్ళన్నిటినీ కూడా మన దేశ సంపదకు, అదే విధంగా మన దేశ ఆచార సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు, చరిత్రకు ఇవన్నీ కూడా ఆనవాళ్ళు అని చెప్పుకోవచ్చు. అదే విధంగా వీటన్నిటినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన భారతీయులమైన ప్రతి ఒక్కరి పైన కూడా ఉంది అని తెలియజేసుకుంటూ ఆచార సాంప్రదాయాలకు ఇవంతా కూడా నిలువెత్తు నిదర్శనం అని మళ్ళీ ఒకసారి మీ అందరికీ సుమన్ టీవీ ద్వారా తెలియజేసుకుంటూ ఇలాంటి పురాతనమైనటువంటి చరిత్రలన్నిటిని కూడా మనం కాపాడుకొని భావి తరాల వాళ్లకు ఇదంతా మనం తెలియజేసే విధంగా ఈ కట్టడాలన్నిటినీ కూడా మనం కాపాడుకొని శిథిలావస్థలో ఉన్న కొన్నిటికి ప్రభుత్వం వల్ల సహాయ సహకారాలు కూడా అంది వాటన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన కూడా ఉంది అని తెలియజేసుకుంటూ కొంతమంది పెద్దలు ఇక్కడ ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ద్వారా కూడా కొన్ని మాటల్ని విందాము. చలో. నమస్తే సార్. నమస్తే మేడం. మీరు ఇక్కడేనా, అంటే మీ పుట్టుకంతా కూడా ఇక్కడేనా? ఇక్కడే మేడం. మీరు నివసిస్తుంది అంతా కూడా? నా పేరు మల్లారెడ్డి, నేను మాజీ సర్పంచ్ని. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, సీతారామచంద్ర స్వామి ఆలయం మరియు కోనేరు పక్కన ఒక శివాలయం మరియు ఇంకా మనం
పడమర దిక్కున వెళ్తే వీరభద్ర స్వామి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం లోపలే ఇంకొక శివాలయం, దాని ముందర మల్లికార్జున స్వామి అని అదొక శివాలయం, ఇంకా కొంచెం ముందుకెళ్తే సోమేశ్వర ఆలయం అని అక్కడ ఒక శివాలయం. 4 శివాలయాలు, లక్ష్మీనరసింహస్వామి, వీరభద్రస్వామి. ఈ వీరభద్రస్వామి, లక్ష్మీనరసింహస్వామి అనే దేవాలయాలు చాలా అరుదు. ఎందుకంటే శివాలయాలు గాని రామాలయాలు గాని జనరల్ గా ఉంటాయి, కానీ ఇవి మాత్రం చాలా అరుదు. సో అదే విధంగా ఇక్కడ కొంత చరిత్ర ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఈ దేవాలయాలకు సంబంధించి ఒకప్పటి రాజులంతా కూడా ఇక్కడికి వచ్చి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే వాళ్ళు, ఇక్కడ కొన్ని పూజ ఆధ్యాత్మికమైనటువంటి కార్యకలాపాలు కూడా జరిపేవాళ్ళు అని చెప్పి చరిత్ర చెప్తుంది కదా. అవి మీ గుర్తింపుకి ఏమైనా అంటే మీ చిన్నతనానికి? క్రీస్తు పూర్వం 321 సంవత్సరం కింద ఇది నిర్మించబడ్డాయి అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. స్వామివారి పైన కూడా అంటే ఇట్లా దొంగల భయంతోనే వెండి గాని బంగారం లాంటి నగలు గాని ఏవి ఉంచరు అనేసి కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. ఆయన అయితే చెప్పిండు, కొన్ని లోపల దాసి పెద్ద బండరాయి పైన పెట్టిర్రు, ఆ బండరాయి గిట్ట తీస్తే లోపల ఏమన్నా ఉండొచ్చు, అనంత పద్మనాభ స్వామి లెక్క అప్పట్ల వెళ్ళినట్టు ఇక్కడ కూడా ఉండొచ్చేమో అని ఆయన చెప్తుండే మాకప్పుడు. కానీ అది మేము ఎవరేం ప్రయత్నం చూడలేదు. అంటే ఒకప్పటి అనంత పద్మనాభ స్వామి దగ్గర ఏదైతే నిధులు ఉన్నాయో అట్లా కూడా ఇక్కడ ఉండొచ్చు అనేది మాత్రం అది. కాకపోతే విగ్రహాలు దాసిర్ అన్నట్టయితే గుర్తుంటది. ఎందుకంటే ఇక్కడ జైన మత విగ్రహాలు కూడా 2016లో పార్శ్వనాథుడు అనే విగ్రహం ఒక రైతు ఒగ్గువంజయ్ అయిన రైతు నాగలి దున్నుతండంగా కరు నాగలికి తలిగి బయటకు వచ్చింది. మళ్ళీ 2020లో ఇంకొక జైన మత విగ్రహం. ఇప్పుడు అవి ఉన్నాయా? పురావస్తు శాఖ వాళ్ళు వస్తే మేము ఇవ్వమని చెప్పినాం. అప్పుడు కలెక్టర్ గారు శశాంక్ గారు వచ్చి మీ గ్రామ పంచాయతీ దగ్గర భద్రపరచండి అని చెప్తే మేమే గ్రామ పంచాయతీ తరపున అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి భద్రపరచడం జరిగింది. ఈ దేవాలయానికి సంబంధించి ఉత్సవాలు జరిగినప్పుడు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజల కోసం? గ్రామస్తుల సహకారం ఉంటది, సర్పంచ్ గా నేను కూడా సహకారం ఉంటది, మరియు ఇక్కడ ధర్మకర్త దీనికి కీర్తి కుమార్ అని వాళ్ళ దేశపాండే వంశస్థులు, కృష్ణ దేశపాండే వంశస్థులు, వాళ్ళు ఈ ధూపదీప నైవేద్యాలకు గాని ఆ పూజారి జీతాలు గాని ఇస్తుంటారు. ఇప్పటికీ కూడా కొంత సహకారం అనేది అక్కడ నుంచి అందుతుంది. ఎండోమెంట్ నుంచి ఎంత వరకు వస్తుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఈ గ్రామస్తులే వాళ్ళు నమ్ముకున్నటువంటి ఈ యొక్క స్వామి వారి, అదే విధంగా సీతారామచంద్రుల వారి, అదే విధంగా శివాలయాన్ని కానివ్వండి, అదే విధంగా వీరభద్ర స్వామిని కానివ్వండి, వీళ్ళందరినీ దర్శించుకొని ఇక్కడ ఆనవాళ్లను, ఇక్కడ చరిత్రను, ఆధ్యాత్మికతను కాపాడుకోవడానికి, మన ఆచార సాంప్రదాయాలను కాపాడుకోవడానికి వీళ్ళే సహాయ సహకారాలను అందిస్తూ ఈ స్వామి వారులందరికీ కూడా, ఈ దేవతలందరికీ కూడా నిత్యం ధూప నైవేద్యాలు అందించడానికి, ఇక్కడికి మొక్కుకోవడానికి వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యాలను ఇవ్వడానికి వీళ్ళ కృషి ఎంతో ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి విషయాలు చాలా తెలియజేశారు. గుడికి సంబంధించి, అదే విధంగా ఇక్కడ ఈ కోటకి సంబంధించి, రాజులకు సంబంధించి ఎంతో చరిత్రను మాకు తెలియని, మా ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చరిత్రను అంతటినీ కూడా కాపాడుకోవడానికి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలను, అదే విధంగా లక్ష్మీ నరసింహ స్వామి వారు స్వయంగా వెలిసినటువంటి ఈ దేవాలయాల్ని అన్నిటిని కూడా కాపాడుకోవడానికి ఈ గ్రామస్తులు, అదే విధంగా మన సర్పంచ్ గారు, అదే విధంగా ఇక్కడ నాయకుల, అదే విధంగా దేశపాండే వీళ్ళందరి యొక్క సహాయ సహకారంలో ఉండి ఈ గ్రామానికి, అదే విధంగా ఈ కోటకి ఎంతో అనుసంధానం ఉంది, ఈ దేవుడి యొక్క ఈ గుట్టకి ఎంతో అనుసంధానం ఉందని ఇక్కడ విశేషాలను బట్టి మనకు తెలుస్తుంది క్లియర్ గా. మా గ్రామాన్ని, మా దేవాలయాలను ఈ రాష్ట్ర ప్రజలకు మరి మంచిగా భక్తులకు అందరికీ చూపించినందుకు మీ సుమన్ టీవీ వాళ్ళకు ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. మీ సహకారం కూడా ఇందులో చాలా ఉంది. మొదటి నుంచి మన వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సార్ మనతో ఉండి ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర అన్నిటిని కూడా మనకు తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేశారు, చాలా సపోర్ట్ ఇచ్చారు కూడా. సో ఇది ఇవాల్టి ముచ్చట. సో కాబట్టి ఇలాంటి చరిత్రను అంతటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది అని తెలియజేసుకుంటూ సుమన్ టీవీ కరీంనగర్ ఈ రోజు మరొక చారిత్రకమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి ఈ చరిత్రను అంతటి కూడా మీ అందరికీ చూపించేటువంటి ప్రయత్నంలో సుమన్ టీవీ కరీంనగర్ ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.